ఫ్రెండ్స్, అందరికీ చాలా ఈజీగా అయిపోయే ఓట్స్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ గిన్నెలోకి ఓట్స్ తీసుకొని అందులోకి కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఓట్స్ని నీళ్ళని బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఓట్స్ ములిగే వరకు ఇంకొన్ని నీళ్లు పోసుకుని ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకోసారి మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ని ఆ మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం ఒక 2 గరిటెల వరకు పెరుగు వేసుకుని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మీ దగ్గర ఉంటే పసుపు కూడా వేసుకోండి. దాన్నంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. దోశ పిండిలాగా కలుపుకోండి. మీకు కావాలంటే కొన్ని నీళ్లు కూడా వేసి కలుపుకోవచ్చు. ఆ తర్వాత మామూలుగా దోశ ఎలా వేస్తామో అలా వేసుకొని మన ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. దీన్ని నిలవ పచ్చడితో కానీ లేదంటే మామూలుగా తినే చట్నీతో కానీ చేసుకుని తినచ్చు. ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. డైట్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.